బళ్ళారిలో ఉంటారు. సిస్టర్కి సారీ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అవును ప్రియులారా, మనమంతా చూస్తున్నాము, ఫుల్ ఇండియాలో, భారతదేశంలో వెలుగు దీపాల పండగ జరుగుతా ఉంది. దీపాల పండగ జరుగుతా ఉన్నప్పుడు మనం ప్రత్యేకంగా మనకి దీపం ఎవరు, వెలుగు ఎవరు మనకి? వెలుగు ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ లార్డ్. చూడండి, అందరూ ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారు, వెలుగుగల పండగ చేస్తున్నారు అందరూ. క్రీస్తులు కానీ ఆ పటాకులు అంత పిల్లలకి తీసుకుని వచ్చి పటాకులు ఇచ్చేది అది కానీ మనం చేస్తాము. అందరు వెలుగుగల పండగ ఆచరిస్తూ ఉంటే మనము ఆ దానికి మన దానికి ఏమి తేడా అని చూసుకుందాం ప్రియులారా. బ్రదర్ చదవండి, యోహానా 8:12. యుగేంద్ర బ్రదర్ చదువుతారా? చదువుతానక్క. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఓకే బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చూడండి ప్రియులారా, ఎంత గొప్ప విషయం అంటే, ఈ లోకానికి వెలుగు మన యేసు, మన నమ్మకున్న యేసు. ప్రియులారా, అందరూ వెలుగుగల దీపాల పండగ చేస్తా ఉంటే మనకి చూడు చాలా మంది ఏం చేస్తారు, సూర్యుడు గాని దేవుడని మొక్కుతారు ప్రియులారా. సూర్యుడని మనం భారతదేశంలో మనం పుట్టినాము ప్రియులారా, భారతదేశంలో ఉన్నాం మనము. అందరూ దీపాల పండగ చేసినప్పుడు సూర్యుడిని దేవుడు అనుకునే జనాలు ఉన్నారు. కానీ మనం ఏం ప్రత్యేకంగా ఉన్నామంటే, మనము సూర్యుడిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. సూర్యుడిని సృష్టించిన దేవుని విశ్వసిస్తున్నాము. ఎంత ప్రత్యేకంగా మమ్మల్ని ఎన్నుకున్నాడంటే, దీనికన్నా గొప్ప విషయము ఏది ప్రియులారా? ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి మమ్మల్ని ఎన్నుకున్నాడు అంటే, వారందరూ భారతదేశంలో ఉన్న వారందరూ సృష్టిని ఆరాధిస్తున్నారు. మనం సృష్టికర్తని ఆరాధిస్తున్నామంటే దీనికన్నా గొప్ప విషయము ఈ లోకంలో ఏది లేదు ప్రియులారా. యేసు అంటున్నాడు, నేను ఈ లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక ఆయన వెలుగులో నడుచుడు. అవును ప్రియులారా, జీవము వెలుగులు. జీవము అంటే అందరి లోకంలో అందరికి తెలుసు జననము మరణము, కానీ మనకి ప్రత్యేకంగా ఏం తెలుసు? పునరుత్థానము, జీవము. ఎందుకంటే ఆయన నమ్ముకొని వాళ్ళంతా మనము చనిపోతే గాని మళ్ళీ లేస్తాము ప్రియులారా, అదే జీవము. ఆ జీవము దేవుడు అంటాడు, ఆ జీవంలో మనము ఉంటామంట. ఎంత మంచి విషయం చూడండి, అవునా కాదా? దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రత్యేకంగా మమ్మల్ని సృష్టించినాడు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఈ వాక్యం చాలా ఇష్టము. ఎఫెసీయులు 1:4. ఎందుకంటే ఈ భూమికి నేను బునాదినే లేదు, అప్పుడే నేను మిమ్మల్ని ఎన్నుకున్నానని ప్రియులారా. అవును, ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఎంత ప్రత్యేకంగా ఎన్నుకొని ఆయన వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నాడు ప్రియులారా. నీతి సూర్యుడు మన యేసు నీతి సూర్యుడు. ఆయనలో ఏ మాత్రము అశుద్ధత లేదు ప్రియులారా. ఆయన నీతి సూర్యుడి కన్నా వెలిగించే దేవుడై ఉన్నాడు మన యేసయ్య. ఎందుకంటే ఆయనలో ఏ మాత్రం పాపము లేదు, ఏ అశుద్ధత లేదు. అవునా ప్రియులారా, ఎంత మంచి దేవుడు మన కోసము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ఆ వెలుగైన దేవుణ్ణి మనము ఎన్నుకున్నామంటే ఎంత గొప్ప విషయం చూడండి. యేసును వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగును ఉండును, వారితో చెప్పను. యేసుని వెంబడించేవాడు పాపము చేయడు ప్రియులారా, పాపం చేయడు. ఎందుకంటే మనము వెలుగు గల దేవుని దగ్గర ఉన్నప్పుడు మనము పాపం చేసేకి మనం భయపడతాము. ఎందుకంటే యేసయ్య వెలుగుగా ఉన్నాడు. ఎందుకంటే పాపము అనేది చీకటి,
చీకటిలోనే చాలా పాపాలు జరిగేది. చీకటిలో అశుద్ధత ఉండేది. తాగేది గాని, డ్రగ్స్ గాని, ఏది గాని అంత మంత్రాలు గాని, మంత్రతంత్రాలు గాని అన్ని చీకటిలో జరుగుతా ఉన్నప్పుడు పాపాలు మన యేసయ్య ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము? దేవునిలో ఉన్న మనం భయపడతాము పాపం చేసేకి. మనం తాగేకి భయపడతాం, డ్రగ్స్ చేసేకి భయపడతాం, మంత్రాల దగ్గర పోవాలంటే భయపడతాము. ఎందుకంటే మనము వెలుగుల దేవుణ్ణి వెంబడిస్తున్నాము. వెలుగుల దేవుని మనం వెంబడిస్తున్నప్పుడు ఈ పాపాలకంతా మనం దూరం ఉంటాము. అదే ప్రత్యేకమైన ఒక తేడా మనకి అన్యులకి ప్రియులారా. అవునా కాదా? చీకటి పాపము ఉన్నది. ఆ పాపంలో దేవుడు అంటాడు పాపకి జీతము మరణము. అవునా కాదా? పాపకి జీతము మరణము. చీకటి గల రాజు ఎవరు? సాతాను. వెలుగు గల రాజా మన యేసయ్య. అంధకారపు లోయలలో మనము నడిచిన గాని ఆయన మన తోడు ఉంటాడు. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు ప్రియులారా. అవునా కాదా? మనము అంధకారం లోయలు నడుస్తా ఉంటే, చీకటిలో నడుస్తా ఉంటే గాని ఆయన మన పక్కలో ఉన్నాడు. ఒక వెలుగు మనలో ఉంది అనే ఒక ధైర్యం మన అందరికీ ఉంది ప్రియులారా. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆ వెలుగు ఈ భూమికి వచ్చింది కాబట్టి, ఈ భూమిలో ఉండే మరణాన్ని జయించింది కాబట్టి, ఆ మరణాన్ని చీకటిని జయించింది కాబట్టి, మనము ఆ యేసయ్యని వెంబడించేటప్పుడు మనకి భయం ఉండదు ప్రియులారా. నేను గాని ప్రేయర్ లో నేను బ్యాప్టిజం తీసుకునే ముందు నాకు గాని దేవుని నమ్ముకునే ముందు నాకు చాలా భయం అంటే ఒక చీకటిలో నేను డోర్ తెరిచే గాని భయపడేది. అలాంటిది ఇప్పుడు చూడండి, నేను అర్ధరాత్రి అవుతే గాని నేను ఒకటే బయట పోతాను, ఒకటే నడుస్తాను. అందరూ నేను ఒకటే పోతావు, ప్రయాణం చేస్తావు, ఒకటే వస్తావు. నీకు భయం కాదా? భయం కాదు. ఎందుకంటే వెలుగు గల దేవుడు మన పక్కలోనే ఉన్నాడు ప్రియులారా. ఆయన మన పక్కలో ఉన్నప్పుడు మనకి ధైర్యం అనేది వస్తుంది ప్రియులారా. చాలా మంది ఇప్పుడు సువార్త ప్రకటించడానికి ఒకటే పోతుంటారు, ఒకటే వస్తుంటారు. అవునా కదా? పగులు పూట గాని ఒకటే పోతుంటారు. ఎందుకంటే ఆ వెలుగైన దేవుడు మన జొతలో ఉన్నాడు ప్రియులారా. మనకి ఆ భయం అనేది ఉండదు. చూడండి, ప్రత్యేకమైన ధైర్యము, పరిశుద్ధాత్మ ధైర్యము. అవునా కాదా ప్రియులరా? ఆ ధైర్యం రావాలంటే ఊరికే కాదు ప్రియులరా. మన సీసీఎం టీంలో ఉన్న చాలా మంది ఒంటరిగానే పోతుంటారు. ఆడవాళ్ళు గానే పోతున్న మల్లేశ్వరి సిస్టర్, అవునా కదా? వీళ్ళంతా చూస్తే నరేష్ సిస్టర్, వీళ్ళంతా చూస్తే ఒక్కొక్కరే పోతుంటారు, ఒక్కొక్కరు సువార్త సారణం అంటుంటారు. ఎంత గొప్ప విషయం అంటే మనము వెలుగు గల దేవుడిని వెంబడించినప్పుడు మనకి చీకటి కాదు. ఎందుకంటే అది వెలుగై ఉన్నది. మన పక్కులు వెలుగై యేసయ్య నడుస్తా ఉన్నాడు ప్రియులారా, మాట్లాడుతా ఉన్నాడు ప్రియులారా. ఒంటరితనములో గాని మనం ఎప్పుడు చాలా మంది మనము ఏం చేస్తాము? అందరికి కష్టాలు వస్తాయి, అందరికి దుఃఖాలు వస్తాయి. చూడండి, అంత చీకటిలో దేవుని పిల్లలు ఏం చేస్తాం? మనము ఏడ్చేటప్పుడు మమ్మల్ని ఎవరు చూడరు, మమ్మల్ని ప్రేమించేవాడు చూడరు, మన తల్లిదండ్రులు చూడరు, మన సహోదరులు మమ్మల్ని ఎవరు చూడరు. చీకటిలో మనం ఏడ్చినప్పుడు, మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఫుల్ చీకటి, లైట్ ఉండదు, ఏముండదు. కానీ ఆ చీకటిలో గాని చూసేవాడు వెలుగైన మన యేసయ్య ప్రియులారా. మమ్మల్ని ఈ లోకంలో ఉండేవాళ్ళు ఎవరు మమ్మల్ని చూడరు. మనం బాధపడితే గాని చూడరు, మనం ఏడ్స్తే గాని చూడరు. మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆ చీకటిలో మనం బాధపడేది, ఆ చీకటిలో మనం దుఃఖం పడేది అన్నిని చూచేవాడు మన యేసయ్య. అవునా ప్రియులారా? అలాగే మనం చూస్తాము, మన తల్లి గర్భంలో ఏముంటుంది? అక్కడ వెలుగు ఉంటుందా? లేదు. అక్కడ చీకటి. అక్కడ మనం పెరుగుతుంటాము, అక్కడ చీకటి. ఈ లోకంలో ఎవరిని చూస్తారా? మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా పెరుగుతున్నాం ఎవరు చూడడు. కానీ దేవుడు ఆ గర్భంలో, ఆ కడుపులో గాని వెలుగు పెట్టిన దేవుడు మన దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయం! ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన వెలుగు కాబట్టి ఆయన చూస్తున్నాడు ప్రియులారా. దానికోసం మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన పరిస్థితిలో మనం ఉంటే గాని చూసే వెలుగై ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు అంధకారపు లోయలలో, అంధకారంలో మనం
పోతా ఉంటే చీకటిలో సడన్ గా టార్చ్ చేస్తే, సడన్ గా లైట్ వస్తే ఎంత సంతోషం అవుతుంది. ఆ సంతోషమే మనకి ఎప్పుడు ఉండాల ప్రియులారా. ఎందుకంటే ఏ అంధకారంలో మనం పోతే గాని, యా చీకటి పరిస్థితి వస్తే గాని, యా అప్పుల పరిస్థితి వస్తే గాని, యా రోగాల పరిస్థితి వస్తే గాని, అవన్నీ చీకటికి సంబంధించిందే. సాతాను మనకిచ్చే ప్రతి ఒక్క కష్టంలో యేసయ్య మనకు తోడై ఉన్నాడు వెలుగుగా ప్రియులారా. అన్ని చీకటిని అన్ని పరిస్థితిని తారుమారు చేసి మనకి ధైర్యం ఇచ్చి మనకి మనకి వెలుగుగా ఉన్నాడు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రము 5:8 బ్రదర్. యుగేంద్ర బ్రదర్. అక్క చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రము 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, పూర్వమందు మనం అందరూ ఎలాగా ఉంటే మనము విగ్రహారాధన చేస్తా ఉంటే మా తాత ముత్తాతలు అందరూ చూడండి, ఈ వంశ వృక్షంలో ప్రత్యేకమైన చూడండి వాళ్ళంతా విగ్రహం చేస్తున్నారు. అందరు చీకటిలో ఉన్నారు. అందరూ చీకటిలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రత్యేకంగా ప్రియులారా యేసయ్య చెప్తున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. అవునా కాదా? చూడండి ఎంత గొప్ప విషయము. వాళ్ళంతా చీకటిగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఇప్పుడైతే యేసు వెలుగై ఉన్నారు మనకి ప్రియులారా. యేసుని మనము నమ్ముకున్నాము ప్రియులారా. మనం బ్యాప్టిజం తీసుకున్నాము ప్రియులారా. మన పూర్వజులంతా ఏం చేసినారు? విగ్రహారాధన చేసిన చీకటి లోకంలో ఉన్నారు. కానీ మమ్మల్ని ప్రత్యేకంగా వాళ్ళంతా ఎన్నుకోవచ్చు కదా దేవుడు, మమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఎందుకంటే యేసయ్య వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఎన్నుకోలేదు, చేపలు పట్టే వాళ్ళని, బీద వాళ్ళని ఎన్నుకున్నాడు. కాబట్టి మనలో ఏం చూస్తాడంట దేవుడు? మనలో దేవుడు ఏం చూస్తే ఎన్నుకుంటాడంటే మనసు చూసి. అవునా కాదా? ఈ లోకంలో అందరూ పెద్ద పెద్ద పాస్టర్ని, బాగా ఉండే వాళ్ళని ఈ లోకంలో ముఖం చూసి మాట్లాడిస్తే, మన దేవుడు మన హృదయాన్ని చూసి మమ్మల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా. మీ పూర్వజులు చీకటిలో ఉన్నారు, కానీ మీరు వెలుగులో రాండి, మీరు నా సొత్తు, మీరు నా ఆస్తి అని మమ్మల్ని ఆ వెలుగు అయిన యేసయ్య ఎన్నుకున్నాడంటే ఎంత గొప్ప విషయం ప్రియులరా. అలాగే యోహాను 1:4 చూస్తాము, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండను. చూడండి, మనకి ఇప్పుడు యేసయ్య వెలుగుగా ఉన్నాడు ప్రియులారా. ఆ వెలుగులో మనము నడుస్తా ఉన్నాము ప్రియులారా. ఆ వెలుగులో ఉన్నప్పుడు మనము పాపం చేయకూడదు ప్రియులారా. ఆ వెలుగులో ఉన్నప్పుడు మనము వేరే చోటు చూడకూడదు ప్రియులారా. ఆ వెలుగైన యేసునే మనము వెంబడించారా ప్రియులారా. అంధకారం అనేది మరణము ప్రియులారా, పునరుత్థానం అనేది జీవము. యోహాను 1:5 చూస్తాము, నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూడండి, మమ్మల్నంతా వెలిగించున్నది లోకానికి వచ్చిన వెలుగు యేసయ్య. ఆ వెలుగు మమ్మల్నంతా వెలిగించుచున్నది అంటే మనం సేవ చేస్తున్నాం ప్రియులారా. అందరి ఇంట్లో దీపాలు పెడతా ఉన్నారు, కానీ యేసయ్య చూపికి ఎవరు తెలుసా వెలుగు? మనమే వెలుగు ప్రియులారా. సువార్థికులు వెలుగు, మన సంఘమే వెలుగు, మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక వెలుగుగా యేసయ్య మమ్మల్ని చూస్తా ఉన్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చూడండి, మనమంతా యేసయ్యకి అందరి లోకంలో దీపాల పండగ చేస్తున్నాడు, కానీ యేసయ్య చూస్తున్నాడు. యా వెలుగుని చూస్తున్నారు ప్రియులారా? ఎప్పుడు గాని మమ్మల్ని చూస్తున్నాడు ప్రియులారా. మన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా, మమ్మల్ని వెంబడిస్తున్నాడు ప్రియులారా. ఆయన ప్రసన్నత మనము అనుభవిస్తున్నాము ప్రియులారా. ఎందుకంటే వెలిగించుచున్నది మనిషిని, ఆ దీపము ప్రతి మనిషిని వెలిగించుచున్నది. మనమే దీపమై ఉన్నాము. ఈ చీకటిలో మనం అందరూ కూర్చొని ప్రేయర్ చేస్తున్నామంటే ఆయనకి మనము ప్రత్యేకంగా వెలుగుగా కనిపిస్తున్నాము ప్రియులారా. దీనికన్నా గొప్ప విషయము, దీనికన్నా పెద్ద జీవితం మనకి యాది లేదు ప్రియులారా. 1 యోహాను
1:5లో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన నందు చీకటి ఎంత మాత్రము లేదు. చూడండి ప్రియులారా, చీకటినే లేదు ఆయన లోకంలో, ఆయన దగ్గర చీకటినే లేదు. ఆయన వెలుగై ఉన్నప్పుడు చీకటికి అక్కడ అవసరమే లేదు. ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు ఒక దీపం అంటిపిస్తే ఆ చీకటి అంతా మాయమైపోతుంది. అదే వెలుగు ఉన్నప్పుడు, ఫుల్ లైట్ వేసినప్పుడు నీవు ఎంత చీకటిని వెతుకుతే గాని అక్కడ చీకటి దొరకదు ప్రియులారా. అలాగా మనము గాని యేసయ్య వెలుగై ఉన్నాము, కానీ మనలో ఎప్పుడు గాని చీకటి ఉండకూడదు. పాపం అనే చీకటి మనల్ని తగలకూడదు ప్రియులారా. యేసయ్య మనకి వెలుగై ఉన్నాడు, మేము ఆయనకి వెలుగై ఉన్నప్పుడు మనము గాని ఎప్పుడు గాని పాపము లోకల లేక మనము వెలుగుతా యేసయ్య వాక్యంలో, యేసయ్య దీవెనలో, యేసయ్య ఆశీర్వాదంలో ఉండాల ప్రియులారా. లోకానికి వెలుగై దేవుడు ఉన్నప్పుడు లోకంలో ఉన్న చీకటి సైతాన ప్రియులారా. పాపమని చీకటి, స్వర్గానికి మార్గమైన యేసుని వెంబడించాల ప్రియులారా. మనమంతా యోహాను 1:1 ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూడండి ప్రియులారా, ఇప్పుడు మన జొతులో ఉండే వెలుగు ఎవరంటే బైబిల్ ప్రియులారా. ఆ యేసయ్య బైబిల్ ముఖాంతరం మనలో మాట్లాడతాడు. కీర్తనము 119 105 ఏం వాక్యం ఉందంటే అక్కడ, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి ప్రియులారా, నీ వాక్యము నా పాదముకు దీపము. చూడండి, యేసయ్య వాక్యము మనకి పాదాలకి దీపం అంట ప్రియులారా. ఎందుకంటే ఆ దీపము మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము అక్కడికి ఇక్కడికి నడవము, యేసయ్య చూపించే మార్గములే నడుస్తాము. ఎందుకంటే స్వర్గం నుంచి వచ్చిన ఒకే ఒక వ్యక్తి, అది యేసయ్య. మళ్ళీ మమ్మల్ని తీసుకుని పోయే వ్యక్తి యేసయ్య. ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు ప్రియులారా. ఆయన అంటాడు, నీవు వాక్యం అని, యేసు అనే వాక్యం అంటే యేసు, యేసు అంటే వాక్యము. ఆ వాక్యం అనే దీపముని పెట్టుకొని నీవు స్వర్గానికి పోవాలా. ఆ వాక్యము మనం చాలా మంది ఏం చేస్తాం, పిల్లలకి నీకు ఏం కావాలంటే ఇప్పుడు అంతా ఏం చెప్తారు పిల్లలు, నాకు మొబైల్ ఇప్పిమా అంటేనే పేరెంట్స్ ఏం చేస్తారు, మొబైల్ ఇప్పిస్తేస్తారు. చాలా మంది మొబైల్లోనే చాలా సమయము గడుపుతా ఉంటారు, పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని. కానీ అదే సమయము మనము వాక్యములో, చాలా మంది వాక్యము చెప్తారు, వాక్యము వింటారు, వాక్యము కంఠపాఠ చేసుకుంటారు. కానీ వాక్యములో లోతుగా మనం ప్రేమించగలమా? ఆ వాక్యాన్ని మనము అనుభవించగలమా? ఆ వాక్యముని మనం ఎంత ప్రేమిస్తాము, యేసయ్యని ప్రేమించినట్లు ప్రియులారా. మనము పాపం లోకం నుంచి, ఆ అంధకారం లోకం నుంచి మనము వెలుగు లోకంలో ఉండాలంటే మనం చాలా ప్రేమించాల్సింది యేసయ్య వాక్యము. ఆ బైబిల్ మనం ఎంత మన కుటుంబంలో ఉన్న పిల్లలకి గాని, మనకి గాని, మన సంఘాలకు గాని మనం ఎంత వాక్యము చదవాలని మనము వాళ్ళు ఎంత ప్రేరేపిస్తామో, మనము వాక్యములు ఎంతగా ఉంటామో అప్పుడు మనం ఏమవుతుంది, నీ వాక్యము నా పాదముకి దీపము. ఆయన వాక్యము మనకి దీపంగా మమ్మల్ని ఏమవుతుంది, స్వర్గానికి పిలుచుకొని పోతుంది ప్రియులారా. మన మార్గంలో నడిచే తప్పుడు పనుము చేయము ప్రియులారా. మన కుటుంబంలో పిల్లలు తప్పుడు పని చేయడు, ఎందుకంటే వాక్యం ఉంటుంది మనలో. మనము వాక్యం మనలో ఉంటే, ఆ వెలుగు మనలో ఉంటే, మనం ఏమి చేస్తే గాని యోచన చేస్తాం ప్రియులారా. ఇది చెయ్యాలా వద్దా అని దేవుని వాక్యం మమ్మల్ని నడిపిస్తుంది ప్రియులారా. ఈ లోకానికి వెలుగైన యేసయ్య మమ్మల్ని ఎన్నుకున్నాడంటే ఆయన మమ్మల్ని వెలుగుగా చూస్తున్నాడు ప్రియులారా. ఈ వెలుగు ఎప్పుడు ఆరిపోకూడదు, ఈ విశ్వాసం ఎప్పుడు ఆరిపోకూడదు, మనం ఎప్పుడు తగ్గిపోకూడదు, మనం ఎప్పుడు దేవుని మార్గం విడిచి వేరే దారికి పోకూడదు ప్రియులారా. మనం అంత సీజన్ టీంలో ఉన్న ప్రత్యేకంగా మనం అంతా యేసయ్య మమ్మల్ని చూస్తున్నాడు, మనము వెలుగుగా వెలిగించాలని. మన జీవితంలో వాక్యం అనే వెలుగు మనం పట్టుకొని ప్రియులారా, మన పిల్లలకి, మన సంఘానికి, అందరికీ యేసయ్య నీవే నిజమైన వెలుగై ఉన్నావు. మనం చీకటిలో నడవలేక మనం ఏ పొద్దు గాని
నీ వచ్చే వరకు, నీ రాకడ వరకు యేసయ్య మనము వెలుగుగా ఉండేనట్లు మమ్మల్ని ఆశీర్వదించు, మన కుటుంబాన్ని ఆశీర్వదించు, మన పిల్లల్ని ఆశీర్వదించు, మా సంఘాలని ఆశీర్వదించు, సీసెం టీంను గాని ఆశీర్వదించమని మనం వేడాల ప్రియులారు. ఎందుకంటే దేవుని వాక్యమే ఆ దీపము. ఆ దీపము యేసునికి వెలుగై, యేసు ఆ వెలుగై ఉన్నాడు. ఆ యేసు వెలుగులో మనం నడవాల ప్రియులారా. ఆ వాక్యం వెలుగులో మనం నడవాల ప్రియులారా. నడిచి ఆ స్వర్గానికి యేసయ్యే మార్గము, ఆ మార్గంలో నడిచి మనము గాని ఆ స్వర్గం చూసే భాగ్యము మనకి కావాలని, మనం అంత సీసెంటీమలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక వెలుగుగా మన జీవితంలో మనం నడవాలని యేసయ్య కోరుతున్నాడు. ఈ లోకంలో అందరూ దీపం వెలిగిస్తున్నారు, కానీ యేసయ్య మమ్మల్ని దీపం లాగా చూస్తున్నాడు. నా ప్రజలే నా దీపము, నా సేవకులే నా దీపము. వీళ్ళు అనేక దీపం, ఒక క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ ని మళ్ళీ వేరే క్యాండిల్ వెలిగించాలంటే ఒక క్యాండిల్ మన దగ్గర ఉండాలా ప్రియులారా. ఆ క్యాండిల్ ఉంటేనే మనం ఇంకొక క్యాండిల్ అంటిపించగలము, మళ్ళీ ఇంకొక క్యాండిల్ అంటిపించగలము. దీపమే లేక మన చేతుల్లో మనం ఏం చేయలేము. అలాగే వాక్యం లేక మనం ఏం చేయలేము. వాక్యం లేక దేవుణ్ణి అనుభవించలేక మనం ఏం చేయలేము ప్రియులారా. అట్లే మనము అనుభవించి ఆయన మాధుర్యాన్ని మనం ఎంతగా అనుభవించి, ఆ వాక్యం ఎంత అనుభవిస్తే మనకు ఆ తొందర గాని, కష్టం గాని, ఒంటితనం గాని మనకి కష్టంలాగా అనిపించదు. ఎందుకంటే మనమే వెలుగై ఉన్నప్పుడు మనము వెలిగించగలము ప్రియులారా. అందరినీ మనము రక్షణలో తెచ్చగలమంటే మనము ఫస్ట్ మనము వెలుగై ఉండాలా. వెలుగై ఉంటేనే మనము అన్ని దీపాలను వెలిగించగలము. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని రక్షణలో తీసుకొని రావచ్చు ప్రియులారా. దానికోసం దేవుడు మమ్మల్ని ఎప్పుడుగా వెలుగై పెట్టు దేవుడా. గాలి వస్తే గాని ఈ విశ్వాసం అనే వెలుగు, ఈ వాక్యం అనే వెలుగు, ఈ సువార్త అనే వెలుగు, నీ ప్రేమ అనే వెలుగు ఆరిపోలేక దేవుడా, మనలో ఏ ఆపొద్దు గాని, ఏ కష్టం గాని, నష్టం గాని, రోగం గాని, మనలో ఉన్న ప్రతి ఒక్క అప్పు గాని, ఏ పరిస్థితి గాని మమ్మల్ని తారుమారు చేయలేక మనం ఎప్పుడు గాని నీ విశ్వాసంలో వెలిగించే బిడ్డలాగా ఉండాలని మనం ప్రార్థిస్తూ ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.